హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరికీ ముందుగా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఇంకా ఇక్కడ ఎర్లీ మార్నింగే లేచి శుభ్రంగా స్నానం చేసేసి దేవుడి గది శుభ్రం చేసుకొని, దేవుడి సామాన్లన్నింటినీ శుభ్రం చేసుకొని, గంధము బొట్లు పెట్టుకొని పూజకి రెడీ చేసుకుంటున్నాను. మీరందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో, ఇక్కడ మాకు ఉగాది పువ్వు దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ వేప చెట్లు అలా మంచిగా చాలా బావుంటుంది. ఫ్రెష్‌గా దొరికిద్ది. ఇక్కడ అలా కాదు. మనం కొన్నామంటే సగం ఆకులు, అందులో కొంచెం వేప పువ్వు మాత్రమే దొరికిద్ది మనకి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా నేను వేప పచ్చడి గూడా ఉగాది పచ్చడి కూడా కలపడం స్టార్ట్ చేశాను. సో, మీరైతే ఎలాగా ఉగాది పచ్చడి కలుపుతారు? అంటే ఇక్కడ నాకు దొరికే కొన్ని వాటిలతో మంచిగా అన్నీ కలిపి చేసుకున్నాను. అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. నేనైతే ఫస్ట్ చింతపండు రసము, ఇంకా అందులో బెల్లం వేస్తున్నాను చూస్తున్నారు కదా! సో, ఇంకా అందులో కొంచెము సాల్టు, కొంచెం పెప్పరు, ఇంకా మామిడికాయ ముక్కలు మంచిగా అవి కూడా వేశాను. ఇంకా వేప పువ్వు వేశాను. ఇంకా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కోసి అవి కూడా యాడ్ చేశాను. ఇంకా అరటిపండు చక్రాలు రౌండ్‌గా కోసి సన్నగా అవి కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కొన్ని చోట్లయితే వేరుశనగ పప్పు అంటే వేయించిన శనగపప్పు అవి కూడా వేస్తారు కదా! సో, ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా చేస్తారు కదా! సో, ఇక్కడ నాకు దొరికిన వాటితోని నేను అవన్నీ వేసుకొని చేశాను. నాకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము. నేను చాలా బాగా అసలు ఎంత ఇచ్చినా నేను తినగలను. కానీ నాకు తెలిసి అందరూ అలా తినలేరేమో. కొంతమంది ఒక స్పూను, 2 స్పూన్లు అలా తింటారు. బట్ నేనైతే అసలు నాకెంత ఇచ్చినా నేను తింటాను. అలా మీలో ఎవరైనా ఉన్నారా? ఉగాది పచ్చడిని అంత ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. నేను చూసిన చాలా వరకు ఒక్క స్పూన్ ఏదో తినాలి కాబట్టి అన్నట్టుగా తింటారు. బట్ నేను అలా కాదు. నాకసలు ఇప్పుడు చేసిన పచ్చడంతా తినేయమన్నా తినేస్తాను. నాకంత ఇష్టము. నాకంత చాలా టేస్టీగా అనిపిస్తది. చూసారు కదా! ఇక్కడ మొత్తం ఉగాది పచ్చడి మొత్తం కలపడం అయిపోయింది. ఇంక దీన్ని తీసుకెళ్ళి దేవుడికి పూజ చేసి ప్రసాదంలాగా పెట్టేద్దాము. సో, నేనిప్పుడు అదే చేస్తున్నాను. ఇంకా పచ్చడి అయిపోయింది కాబట్టి ఇంకా దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా ఈ పచ్చడిని ప్రసాదంగా పెట్టేసి దీంతో పాటు నేను ఈరోజు పులిహోర కూడా చేశాను. ఇంకా దద్దోజనం కూడా చేశాను. సో, అవి కూడా పెట్టి ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టి పూజ చేసుకున్నాం మేము. సో, నాకు చాలా బాగా అనిపించింది. కొత్త సంవత్సరం ఈ విధంగా స్టార్ట్ అయ్యింది. సో, 6 రుచులు
తో కలిపి ప్రసాదము ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ పండుగని బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. హ్మ్. సో, చూసారు కదా! నా పూజ అయితే అయిపోయింది. దేవుడికి ప్రసాదాలు కూడా అన్నీ పెట్టి హ్యాపీగా పూజ చేసేసుకున్నాను. ఇంకా మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. అందరికీ కూడా చివరిగా మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching. Please subscribe to my channel, like, share and be happy.